ల్యాంకో రాజగోపాల్ లాంటి వాళ్ళు తెలంగాణ నుంచి బొగ్గును తీసుకెళ్లి విజయవాడలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అది ఆపిన రోజునే తెలంగాణ వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో సుబ్బరామరెడ్డి అనే ఒక మహానాయకుడు రాజీవ్ రాధాయి 1200 కోట్లతో ప్రాజెక్టు రోడ్డు వేస్తున్నాడు. ఆయన తెలంగాణను వ్యతిరేకిస్తూనే తెలంగాణ డబ్బును తింటున్నాడు. అంటే దీని అర్థం మన కోసం మన జీవితాలను కాదని మనం పోరాటం చేస్తున్నాం. కానీ కొంతమంది నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటూనే తెలంగాణ సొమ్ము తింటున్నారు, తెలంగాణ ప్రజల యొక్క వనరులు తింటున్నారు, తెలంగాణ ప్రజల యొక్క శక్తిని తింటున్నారు. తెలంగాణ ఉద్యమం భవిష్యత్తులో రూపుదిద్దుకోబోయే అంశం ఏమిటి అని అంటే, మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాడు కావచ్చు, నిజాం కావచ్చు, వాళ్లకు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఒక సలహా ఇస్తున్నాం, సీమాంధ్రకు సంబంధించిన పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారం ఇక్కడ చేసుకోవచ్చు. కానీ మేము తెలంగాణను వ్యతిరేకిస్తూ ఇక్కడ వ్యాపారం చేసుకోవాలని చూస్తే అది తెలంగాణ ప్రజలు సహించని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. రెండోది, తెలంగాణకు అడ్డంకిగా ఉన్నది 3 వ్యక్తులు. ఒకటి ఢిల్లీ సర్కార్. ఢిల్లీ సర్కారుకు సెగ తగిలే విధంగా మన పోరాటం ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న సీమాంధ్ర నాయకులు. వాళ్ళ యొక్క ప్రయోజనాలు హైదరాబాద్ లో వాళ్ళకు ప్రమాదం కలిగినంత వరకు, అంటే వాళ్ళ ప్రయోజనాలు ఇక్కడ నడుస్తున్నంత కాలం, మనం స్వచ్ఛందంగా ఉన్నంత కాలం తెలంగాణ వస్తుందని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. మూడోది, తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు తొత్తులుగా బానిసలుగా ఉన్నంత కాలం కూడా తెలంగాణను మనం సాధించుకోలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, నిజానికి తెలంగాణ రాష్ట్రం డిమాండ్ అనేది అన్యాయమైనది కాదు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అనేది రాజ్యాంగ వ్యతిరేకమైనది కాదు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది కూడా కాదు. మనం చాలా సార్లు ప్రస్తావిస్తున్న గుజ్జర్ల పోరాటం అనేది ఏమిటి అంటే, వాళ్ళని ట్రైబల్స్ లో చేర్చాలని. గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎవరిని ట్రైబల్స్ లో చేర్చరు, అయినప్పటికీ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ మనం అట్లా కాదు. రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 3 ప్రకారం ఏ రాష్ట్రాన్నైనా ఏర్పాటు చేసే హక్కు పార్లమెంటుకు ఉన్నది. అందువల్ల ఇది మన రాజ్యాంగబద్ధమైన డిమాండ్. అదే సమయంలో 60 ఏళ్లుగా దోపిడీకి గురవుతున్న మనం ఇక అనివార్యమైన పరిస్థితులలోనే మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అడుగుతున్నాం. అందువల్ల ఇది న్యాయమైంది. మూడో విషయం, ఇది ప్రజాస్వామ్యయుతమైంది. ప్రపంచంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా 100% పాల్గొన్న ప్రజల పోరాటం ఏదీ లేదు. అది ఏదైనా భూప్రపంచం మీద ఉంది అంటే అది కేవలం తెలంగాణ పోరాటం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో చిన్న పిల్లవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ దాకా, చెప్రాసి ఉద్యోగం నుంచి చీఫ్ సెక్రటరీ ఉద్యోగం దాకా, గ్రామ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఈ రోజు తెలంగాణను అడుగుతున్నారు, తెలంగాణను కోరుకుంటున్నారు. తెలంగాణలో ఫ్లాగ్ పెడతారా, తెలంగాణ ప్రజల డిమాండ్ అడుగుతారా? అవన్నీ అడిగితే తెలంగాణలో 100% ప్రజలు తెలంగాణ కోరుకుంటున్న విషయం ఎవరు కాదని లేనిది. మరి ఇటువంటి పరిస్థితులలో ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న సర్కారు ఎందుకు ఈ రోజు తెలంగాణ ప్రజల కోరికలు మన్నించడం లేదు అని అంటే, ఈ రోజు సీమాంధ్రకు సంబంధించిన పెట్టుబడిదారుల యొక్క డబ్బులు, పెట్టుబడిదారుల యొక్క ప్రలోభాలు, పెట్టుబడిదారుల యొక్క ప్రమాదాల వల్లే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రావడం లేదు. సకల జనుల సమ్మె ఈ రోజు మన కోసం మనం చేస్తున్న సమ్మె. కానీ సకల జనుల సమ్మె రేపు భవిష్యత్తులో ఈ 3 శక్తుల ప్రయోజనాలను కూడా దెబ్బతీయాల్సిన అవసరం ఉంది. మీరు తెలంగాణ కావాలి అని అంటే తప్ప ఇక్కడ వ్యాపారం చేసుకోలేని స్థితి ఏర్పడుతుంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు. కానీ ప్రజలు కోరుకుంటున్న డిమాండ్ కు వ్యతిరేకంగా, ప్రజలు కోరుకుంటున్న ఒక ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యక్తపరిచే గాని ప్రభావితం చేసే పని చేసే హక్కు మాత్రం పౌరులకు ఉండదు. ఈ రోజు సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యోగులకు కూడా మేము ఒక మనవి చేస్తున్నాం. ఈ గడ్డ మీద మీరు ఉన్నారు, ఈ గడ్డ మీద గాలి వెలుతురు మీరు తీసుకుంటున్నారు, అన్నం తింటున్నారు. కాబట్టి ఈ గడ్డ మీద ప్రజలు పోరాడుతున్న డిమాండ్ కు మీరు మద్దతు తెలియజేయకపోతే ఇది అన్యాయం అవుతుంది. దానివల్ల మీరే నష్టపోతారు తప్ప వేరే విధంగా
కాదు అనేది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. మా తెలంగాణ ఉద్యోగులు చేస్తున్న పోరాటం, తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటం న్యాయమైనది, రాజ్యాంగబద్ధమైనది, ప్రజాస్వామ్యమైనది. అటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, రేపు ఈ జరగబోయే పోరాటం, మీరు తీసుకోబోయే నిర్ణయం, సకల జిల్లా సమ్మెలో పాల్గొనాలని మీరు తీసుకుంటున్న నిర్ణయాన్ని తెలంగాణ చేసి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నది, మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నది. అటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాం. రెండో విషయం, తెలంగాణ ప్రజలు ఇప్పటికే అనుకున్నది సాధించిన చరిత్ర కలిగిన వాళ్ళు. మీకు తెలుసు, బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకు నైజాము సర్కారోడా, బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకు నైజాము సర్కారోడా, నైజాము సర్కారోడా, బండి ఈ పాట రాసింది నాలాంటి మీలాంటి వాడు కాదు, కేవలం చదువు రాని ఒక రైతు. ఆయన ఏం చెప్పిండంటే, నీ గోరి కడతామని చెప్పి గోరి కట్టిన చరిత్ర తెలంగాణ ప్రజలది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, గ్రామాల్లో పెత్తందారుల దోపిడీని అంతం చేస్తామని అంతం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలది. వీళ్ళు సీమాంధ్రకు సంబంధించిన ఈరోజైతే 3వ పోరాటం చేయబోతున్నామో ఆ పోరాటం మనకు లెక్క కాదు. వీళ్ళు మనం ఉంచితే ఉమ్మిలో కొట్టుకోపోయేంత శక్తి లేని వాళ్ళు వీళ్ళు. 4 కోట్ల మంది ప్రజలు ఒక్క దగ్గరికి వచ్చి ఉమ్మేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకుపోయి కనబడని వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి తెలంగాణ ప్రజల శక్తిని తక్కువ అంచనా వేయద్దు, తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని తక్కువ అంచనా వేయద్దు. దీన్ని అణిచివేస్తాం లేకుంటే దెబ్బతీస్తామని ఎవరైనా అనుకుంటే అది భ్రమ అవుతుంది. కాబట్టి అజేయమైన తెలంగాణ ప్రజల నిజాయితీ కలిగిన పోరాటాన్ని ప్రపంచంలో ఎవరు అణిచివేయలేరు. తెలంగాణ ప్రజలు తప్పక విజయం సాధిస్తారు. ఆ విజయాన్ని సాధించడంలో మీరు మేమంతా పాల్గొని పోరాటం చేయడం అనేది మన జన్మ ధన్యమైనట్టు లెక్క. ఈ తెలంగాణ పోరాటంలో పాల్గొంటున్న ఈ రోజు మనం ఏనాడో స్వాతంత్ర పోరాటాన్ని చూసి, తెలంగాణ సహజ పోరాటాన్ని చూసి చాలా ప్రభావితమైన, అయ్యో అప్పుడు పుట్టకపోతే బాధపడ్డాం. కానీ ఈ రోజు ఈ పోరాటంలో పాల్గొంటున్నందుకు మనం అందరం గర్విద్దాం, మనం అందరం ధన్య జీవులం. అటువంటి పోరాటంలో పాల్గొంటున్న మనం తప్పకుండా విజయం సాధిస్తామని గుర్తు చేస్తూ, ఈ పోరాటంలో మొక్కవోని ధైర్యంతో ముందుకు పోవాలని మీతో పాటు తెలంగాణ చేసి అండదండగా ఉంటుందని తెలియజేసి ముగిస్తున్నాను. జై తెలంగాణ.